సత్యస్వార్థ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము క్రీస్తు సంఘము ఆత్మ సంబంధమైనది అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అనే అంశమును గూర్చి చెప్పుకుందాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన స్వయముగా ఆయన ఈ మాట అంటూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు అంటే పరలోకానికి ఎవరైనా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అవకాశం ఉంది. మరి ఇంక ఏ మార్గములో ఏ విధముగా కూడా పరలోకానికి అనగా స్వర్గము లేదా పరలోకము ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. సమస్త సృష్టిలో ప్రతి ఒక్క మానవాళ్ళు పుట్టిన ప్రతి ఒక్క మానవాళ్ళు కూడా ఏదో ఒక రోజు చనిపోవలసినది. సమస్త జీవులకు ప్రాణులకైతే చనిపోయిన తర్వాత వాటి యొక్క జీవితాలకి అంతమైపోతుంది. వాటి యొక్క జీవితం అంతటితో అయిపోతుంది. మరలా వాటికి జీవితం లేదు. కానీ మానవులకైతే మాత్రము మరి యొక్క జీవితం అనేది ఉంది. ఎందుకంటే మిగిలిన జీవులన్నిటికీ ప్రాణం ఉంది. ఆ ప్రాణం పోయిన తర్వాత ఇంకేం లేదు వాటికి. కానీ మనకైతే మానవులకైతే ప్రాణముతో పాటు ఆత్మ కూడా ఉన్నది. మనలో ప్రాణముతో పాటు ఆత్మ కూడా ఉంది. అంటే ఈ ఆత్మకి చావు లేదు. శరీరం అయితే అంతమైపోతుంది, కానీ ఇక శరీరము ప్రకృతి సంబంధమైనది. ఈ శరీరములో ఆత్మ నివసించుచున్నది. మన యొక్క ఆత్మ నివసించుచున్నది. ఈ శరీరము ఆత్మ నివసించటానికి ఒక గుడారము, ఆత్మ నివసించే గుడారము ఈ శరీరము. అయితే ఈ రెండు కలిసి ఉండాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణం అంతవరకే ఈ యొక్క శరీరములో ఆత్మ నివసించి ఉంటుంది. ప్రాణం అనేది పోయిన తరువాత ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఉన్నది కదా, ఆ శరీరములో ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మ ఏ దేవుడైతే ఆత్మను ఉంచి ఉన్నాడో ఈ శరీరంలో ఆ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అంటే ఆత్మకి అంతం అనేది లేదు. ఆత్మ ఎల్లప్పుడూ జీవించే ఉంటుంది. మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆ పరిశుద్ధుని యొద్దకి యొక్క ఆత్మ వెళ్ళాలి అంటే ఆత్మ కూడా పరిశుద్ధమైనదిగా యథార్థమైనదిగా ఉండాలి. అంత పరిశుద్ధంగా ఉండగలిగితేనే దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుని యొద్దకి చేరగలుగుతుంది. మరి పరిశుద్ధుని యొద్దకి మానవుడు వెళ్ళాలి, ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్దకి మానవ జాతి మనుషులు వెళ్ళాలి అంటే మనుషులు కూడా దేవుడు అంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అంత పరిశుద్ధంగా ఉండాలంటే మానవులకు సాధ్యం కాదు. ఎందుకంటే మనుషులు పరిశుద్ధంగా ఉండాలని చూస్తారు, కానీ ఉండలేరు. ఏదో ఒక సమయంలో మాట ద్వారానో చూపు ద్వారానో ఏదో ఒక చిన్న చిన్న క్రియల ద్వారా గాను ఏదో ఒక రకంగా తప్పిపోతూనే ఉంటారు. కనుక మానవులు నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండాలంటే ఉండలేరు. కనుక చనిపోయిన తర్వాత చివరికి వెళ్ళేది ఎక్కడికి అంటే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. మనుషులు పరిశుద్ధులుగా ఉండే అవకాశం లేదు కనుకని. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునికి పంపించి మన పాప దోషములన్నీ కూడా ఆయన మీద వేసి ఆయన మన పాపమునకు తగిన శిక్ష ఆయన భరించి అనుభవించి ఆ శిక్ష అంతా కూడా తీసివేసి ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధుని యందు మనం నివసించినట్లయితే ఆ పరిశుద్ధుని ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుదాం. ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడైన ఆయన కుమారునిలో మనం కలిసిపోతే
ఆయనతో కలిసి మనం జీవిస్తే, ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఉంటే, ఆయన ద్వారా మనం తండ్రి అయిన దేవుని యొద్దకి మన ఆత్మ చేరగలుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. సమస్త సృష్టిలో కూడా అంత పరిశుద్ధుడు ఎవ్వరూ కూడా లేదు. ఏ ఒక్క మానవుడు కూడా పరిశుద్ధంగా లేరు. ఆయనకు ఆయన మాత్రమే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడుగా ఉన్నాడనమాట. అందుకని ఆయన ద్వారానే మనము తండ్రి అయిన దేవుని యొద్దకి మనము మన యొక్క ఆత్మలు చేరగలవు. ఎలాగా అనేసని మనం చూచినట్లయితే అదే అంటున్నారు ప్రభువారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకంటే పరలోకానికి చేరలేరు అనేసని ప్రభువారు అంటున్నారు. నేనే మార్గము, ముందు ఆ మార్గం, ఆ తర్వాత సత్యము. సత్యం అంటే ఏంటి? సత్యము, యథార్థత, మంచితనము. మంచితనము కలిగి కలిగి ఉంటేనే మనం జీవాన్ని, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. మంచితనము, పరిశుద్ధత కలిగి ఉంటేనే మనం అట్టి నిత్య జీవాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళి నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. అంటే ఆయన నేనే మార్గమును అన్నారు కదా, ఆ మార్గము ద్వారా సత్యము అంటే దానిలో ఏ ఒక్క అపవిత్రత అనేది దానిలో ఉండదు. అదే సత్యం అనేది అనమాట. ఆ విధముగా ఉంటేనే మనము అట్టి జీవము కలిగిన దేవుని యొద్దకు మనం చేరగలుగుతాం. మరి నేనే మార్గాన్ని అంటున్నారు ప్రభువారు. ఏ విధముగా మార్గము? ఎలా మార్గము? ఎక్కడికి మార్గం అంట? తండ్రి అయిన దేవుని యొద్దకి మార్గం. మార్గము అంటే దారి. మార్గము అంటే మనకందరికీ తెలుసు, దారి. పరలోకానికి వెళ్ళాలంటే దారి ఎట్లాగా, ఎటు నుంచి వెళ్తే మనం పరలోకానికి వెళ్తాము? ఉదాహరణకు మనం వెళ్ళాలని మనం చెప్పుకోవాలంటే, ఇదిగో విజయవాడ వెళ్ళాలనుకోండి, ఇది ఈ దారి, ఈ రోడ్డు ద్వారా వెళ్తే విజయవాడ వెళ్తాం. గుంటూరు వెళ్ళాలంటే ఇదిగో ఈ రోడ్డు ద్వారా వెళ్తే మనం గుంటూరు వెళ్ళగలుగుతాం. అట్లాగా ఒక మార్గం, ఒక దారి ఉంటుంది. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలంటే దారి ఎటుంది, మార్గం ఎట్లా ఉంది? యేసుక్రీస్తు వారి ద్వారానే మార్గం ఉంది. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మన పరలోకానికి మనం చేరగలుగుతాము. మరి ఎలాగా ఆయన మార్గం ఎక్కడుంది, ఎలా ఉంది, మనం ఎలాగా ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి అని మనం చూచినట్లయితే, దేవుడు ప్రవచనాల ద్వారా ఈ విధముగా తెలియజేశాడు. ఆయన మార్గం ఎలా ఉందో అని ముందుగానే ప్రవచనాల ద్వారానే చెప్పాడు. ఆ తర్వాత దానిని నెరవేర్చాడు. ఆ ప్రవచనాల ద్వారా ఎలా ఉంది, ఎక్కడుందని మనం చూచినట్లయితే, ఆదికాండము 28వ అధ్యాయం చూడగలిగినట్లయితే, ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ యాకోబు గారి గురించి మనం తెలుసుకుందాం. యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయెను. యాకోబు గారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? బేర్షబా నుండి బయలుదేరి హారానుకి వెళుతూ ఉన్నాడంట. మార్గ మధ్యంలో చీకటి పడిపోయింది. అప్పట్లో నడిచి వెళ్ళటమే కదండి, ఏ ఊరు వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలన్నా. ఆ విధంగా ఆయన వెళుతూ ఆయన మార్గ మధ్యంలో పొద్దు కూకినందువల్ల చీక చీకటి పడుతుంది కదా అనేసి ఆయన ఒక చోట చేరి అక్కడే ఉన్నాడంట. అక్కడ ప్రొద్దు కునికినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ఆ రాత్రి అక్కడే నిలిచిపోయాడు. ఆ చోటి ఆ ఆ చోటి రాళ్లతో ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. మార్గ మధ్యంలో ఉన్నాడు కదా, మార్గ మధ్యంలో ఉండి ఆయన అక్కడ ప్రొద్దు కుంగిపోయింది కనుక ఇంకెక్కడికి వెళ్ళలేక ఒక దగ్గర ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయి చీకటి పడిపోయింది కనుకనే అక్కడ ఏదో పక్కన ఒక రాయి కనపడితే ఆ రాయి తీసుకొని తలగడలాగా తల కింద పెట్టుకొని ఆయన పండుకొని అక్కడ నిద్రపోయాడంట. ఆయన అక్కడ పండుకొని ఆ తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. అప్పుడు అతడు ఒక కలగనెను. ఆయన నిద్రపోయిన తర్వాత ఆయనకు నిద్రలో ఒక కల వచ్చిందంట. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి.
ఆ యాకోబు గారు ఆ రాతిని తల కింద పెట్టుకొని ఆయన పండుకొని నిద్రపోతే ఆయనకు ఒక కల వచ్చినది. ఆ కలలో ఎలాగుంది అంటే భూమి మీద నుంచి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడిందంట. భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన ఎవరైనా వేయగలరండి? భూమి మీద నుండి ఆకాశమునకు నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. ఆకాశము వరకు వేయబడిందంట. దాని మీద ఇంకేం జరుగుతుంది? దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి. ఆ నిచ్చెన మీద భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన వేయటం ఏంటి? ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంటే దేవదూతలు ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవదూతలు ఎక్కడుంటారు? దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని సన్నిధి ఎక్కడుంది? పరలోకము. దేవుడున్న చోటే దేవుని సన్నిధి, అదే పరలోకము, అదే స్వర్గము. ఆ స్వర్గము దగ్గర నుంచి ఆ దేవుని యొద్ద నుంచి దేవుని యొక్క దూతలు ఆ యొక్క నిచ్చెన మీద నుంచి భూమి మీదకి దిగుచూ ఎక్కుచూ నున్నారంట. అది ఒక ప్రవచనం. ఆ విధముగా ఆ యొక్క యాకోబు గారికి ఆ యొక్క కల వచ్చింది. అప్పుడు అప్పుడు ఆ యొక్క యాకోబు ఏమనుకుంటున్నాడు? అదంతా తర్వాత నిద్ర మేలుకొని లెగిసి ఆయన చూసి నిద్ర మేలుకొని లెగిసి ఏమంటూ ఉంటున్నాడు? 17వ వచనం చూద్దాము. 17వ వచనం, 28వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఆయన నిద్ర మేలుకొని లేచి ఆ కళ గురించి ఆలోచించుకుంటూ నిచ్చెన కనపడింది. భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఆకాశం నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అంటే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంటే దేవుని యొక్క సన్నిధి నుంచి, అనగా పరలోకము నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆయన మేల్కొని ఉన్నాడు. నిద్ర మేల్కొనిన తర్వాత ఆ యొక్క యాకోబు అంటూ ఉంటున్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఈ స్థలము, ఆయన పండుకొని ఉన్న స్థలం ఏమై ఉందనుకుంటున్నాడు? ఆయన పండుకొని ఉన్న స్థలము దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరము. అంతేకాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని. గవిని అంటే ఏంటి? గవిని అంటే గుమ్మము. గుమ్మము అంటే ద్వారము. ద్వారము. పరలోకానికి ద్వారము ఇదే. ఏది? దేవుని యొక్క మందిరము. పరలోకానికి ద్వారము దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరం గురించి మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరానికి పునాది యేసుక్రీస్తు వారు. ఆయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుచూ ఉన్నాడు. ఆ మందిరానికి పునాది అయిన రాయి యేసుక్రీస్తు వారు. రక్షింపబడిన మనమందరం కూడా ఆత్మ సంబంధమైన రాళ్లమై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అనే అంశమును గూర్చి ఒక పాఠములో మనం తెలుసుకున్నాం. ఆ ఆత్మ సంబంధమైన మందిరానికి గవిని ఏది అంటే అదే అనేసని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ అనుకుంటున్నాడు యొక్క యాకోబు గారు. పరలోకపు గవిని ఇదే అంటే గుమ్మం ఇదే. పరలోకానికి ఏది గుమ్మము? దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరము ద్వారానే పరలోకానికి మార్గం ఉన్నది. అందుకనే ఆ మార్గము, దేవుని యొక్క మందిరము ద్వారానే పరలోకానికి మనం కలుగుతాము అనేసని ఇక్కడ ప్రవచనములాగా చెప్పబడి ఉన్నది. ప్రవచనము ద్వారా చెప్పబడి ఉన్నది. మరి ఈ ప్రవచనము, దేవుని యొక్క మందిరము ఎవరు కట్టారు అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు కూడా. ఆ విధముగా దేవుని యొక్క మందిరము కట్టబడింది. ఆ మందిరమే ఏమై ఉన్నది? దేవుని యొక్క సంఘమై ఉన్నది. ఆ మందిరాన్ని ఒక విధముగా ఏమో దేవుని యొక్క మందిరముగాను, అదే యొక్క మందిరాన్నేమో దేవుని యొక్క రాజ్యముగాను, అదే యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క క్రీస్తు యొక్క సంఘముగాను మనం చెప్పుకున్నాం. ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము పరలోకపు గవిని. ఆ పరలోకపు గవిని ఏది అంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క సంఘము.
క్రీస్తు యొక్క సంఘం అంటే ఏది మనం చూచినట్లయితే, అంతేకాదు ఇక్కడ ప్రవచనము ద్వారా ఈ విధముగా యాకోబు గారికి కనపడినది. యాకోబు గారు ఈ విధముగా అనుకొనుచున్నాడు, ఆ యొక్క పరలోకపు గవిని ఇదే అని. ఇక్కడ కూడా మనం చూచినట్లయితే ఏది పరలోకపు గవిని? నిచ్చెన. నిచ్చెన ద్వారా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో కూడా మనం చూచినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం, మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే అక్కడేమో యాకోబు గారికేమో నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇక్కడ యోహాను గారు ఏమని రాస్తూ ఉంటున్నారంటే, ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని నిశ్చయముగా చెప్పుచున్నాను. మనుష్య కుమారుని మీదుగా ఎక్కుచూ దిగుచూ ఉన్నారు దేవదూతలు. అక్కడ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆ నిచ్చెన ఎవరు అంటే మనుష్య కుమారుడు. ఆ మనుష్య కుమారుడే నిచ్చెన. ఆ మనుష్య కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మీదుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ విధముగా యేసుక్రీస్తు వారి మీదుగా, యేసుక్రీస్తు వారి ద్వారా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి మీద నుంచి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అనేసనంటే, మనం ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 5వ అధ్యాయం 23వ వచనం, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నాడు ఉన్నలాగున. ఇక్కడ ఏమంటున్నారు? సంగమునకు క్రీస్తు ఏమై ఉన్నారంట? శిరస్సై ఉన్నారు. అదే 30వ వచనంలో మనం చూసినట్లయితే, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. క్రీస్తు శరీరానికి మనమందరము అవయవాలుగా ఉన్నాము. ఈ అవయవాలుగా ఉన్న ఈ యొక్క మొండెము అంటే ఈ యొక్క మొండెము యొక్క శరీరం అంతా కూడా అవయవాలు. ఈ శరీరానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రెండు కూడా విడదీయరాని బంధం. శిరస్సు లేకుండా శరీరము లేదు, శరీరము లేకుండా శిరస్సు లేదు. ఈ రెండు కలిస్తేనే ఒక వ్యక్తి. శరీరము అంటేమో రక్షింపబడిన మనమందరము, శిరస్సు అంటేనేమో యేసుక్రీస్తు వారు. ఈ రెండు కలిస్తేనే ఒక వ్యక్తి అయ్యారు. అంటే ఈ రెండు కలిస్తే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు వారు, మనుష్య కుమారుడు. మనం యోహాను సువార్తలు చదువుకున్నాం కదా, మనుష్య కుమారుడు. ఆ మనుష్య కుమారుల్లో మనము కూడా అవయవాలుగా ఉన్నాము. మనము కూడా శరీరముగా ఉన్నాము. ఆ క్రీస్తు ద్వారా, ఆయనలో అమర్చబడి, క్రీస్తులో అమర్చబడి, అవయవాలుగా అమర్చబడి, ఆయన ద్వారానే క్రీస్తు అంటే ఏమంటున్నారు ఇక్కడ? క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. అంటే ఈ సంఘం ఎవరిదై ఉంటుంది? యేసుక్రీస్తు వారిది. యేసుక్రీస్తు వారి యొక్క సంఘములో మనమందరముగా అవయవాలుగా ఉన్నాం కాబట్టి ఈ రెండు విడదీయరాని బంధము కనుకనే, ఇవి రెండు కలిపితే ఒకే వ్యక్తి కనుకనే ఈయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలము. అంటే క్రీస్తు సంఘము ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. ఇది మామూలు విషయం కాదు. ముందుగానే దేవుడు ప్రవచనము ద్వారా యాకోబు ద్వారా బయలుపరిచాడు. యోహాను గారు కూడా యాకోబు ద్వారా బయలుపరిచారు. యోహాను ద్వారా కూడా దాన్ని వివరించి చెప్పారు. అట్లాగే పౌలు గారు కూడా దాన్ని ఇంకా చక్కగా చెబుతున్నారు. యోహాను గారు ఆ యొక్క మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని చెప్పారు. ఇక్కడ అపోస్తులు గారు అయితే
క్రీస్తు శిరసై ఉన్నారు, మనమందరము శరీరమై ఉన్నాము అనేసని చెప్పారు పౌలు గారు. ఈ విధముగా సంఘము ద్వారా, క్రీస్తు ద్వారానే మనం పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం. ఇది ఒక్కటి తప్ప మరి యొక్క వేరే మార్గము మానవ జాతికి, మనుషుల యొక్క ఆత్మలకి రక్షణ లేదు. ఈ మనుషుల యొక్క ఆత్మ పరలోకానికి అనగా స్వర్గానికి వెళ్ళాలంటే క్రీస్తు ద్వారానే, క్రీస్తు యొక్క సంఘము ద్వారానే పరలోకానికి వెళ్ళగలుగుతాం. లేదంటే మరి యొక్క మార్గము లేనే లేదని ఇక్కడ మనం చక్కగా అంత స్పష్టంగా దేవుడు మనకి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధముగా ఈ యొక్క సంఘము ద్వారానే, క్రీస్తు ద్వారానే, అంటే క్రీస్తు ఆయన అంటున్నారు కదా, నేనే మార్గమును, ఆయనే అంటున్నారు నేనే మార్గమును. ఆయన ద్వారానే, ఆయనలో అమర్చబడి ఆయన ద్వారానే మన పరలోకానికి మనం చేరగలుగుతాం. ఆయన ఎలాంటి వారు? యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయనలో సత్యమే ఉన్నది, అసత్యము ఏదీ లేదు. ఆయన అంతా సత్యమే, అసత్యము అనేది ఆయనలో ఏ మాత్రమును లేదు. ఆ సత్యవంతుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే మనము నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. నిత్య జీవము అనేసనంటే ఎక్కడుందో? పరలోకములో. మనం పరలోకములో ఉండి నిత్య జీవము కలిగి, పరలోకములో నిత్యము జీవము కలిగి, అంటే బ్రతికి ఉండి, నిత్యము బ్రతికి ఉండి ఆనందముగా జీవించాలి అంటే అట్టి క్రీస్తు వారి ద్వారానే, యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప మరి యొక్క మార్గము మనకి లేనే లేదని దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదే ఇతర వేరు వేరు విధాలుగా మనం ఆలోచించిన ప్రపంచంలో ఏ రకంగా, ఏ వ్యక్తుల ద్వారా, ఏ ఒక్క మనుషుల ద్వారా కూడా ఇలాంటి ఈ విధమైన యథార్థమైన సత్యమైన మార్గము పరలోకానికి అనగా స్వర్గానికి చేరటానికి మరి ఏ ఒక్క మనుషుల వల్ల కూడా కాదు. ఆయన పరిశుద్ధుడు గనుకనే ఆయన ద్వారానే అట్టి మార్గం ఉంది. సమస్త మానవాళి కోసం ఆయన వచ్చి ఆయన పాపమును, మన దోషములు ఆయన అనుభవించాడు కనుకనే, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుకనే ఆయన ద్వారా మాత్రమే మనం ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం తప్ప మరి యొక్క ఏ ఒక్కరి ద్వారా, ఎవరి ద్వారానూ కూడా ఇట్టి అవకాశం లేదని దేవుడు మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే రకరకాల మార్గాలు ఉన్నాయంట. రకరకాల మార్గాల ద్వారా మనం స్వర్గాన్ని పొందుకోవచ్చు. రకరకాల మార్గాల ద్వారా మనం పరలోకాన్ని, స్వర్గాన్ని మనం సంపాదించుకోవచ్చు అనేసని అనుకుంటూ ఉంటున్నారంట. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 16వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూడండి, దేవుడంటే తెలియని వారు ఉన్నారు. తెలియక ఏదేదో దేవుడని వాళ్ళ ద్వారా ఆ విధముగా పరలోకానికి మేము స్వర్గానికి మేము చేరగలుగుతాము అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకునే మార్గం సరైనది కాదు. అలాగే సరైనది కాదు అని మనం ఎలా చెప్పగలుగుతామంటే, యేసుక్రీస్తు వారికి ఉన్న అర్హత మరి ఇంకెవరికి లేదు గనుక ఎవరి ద్వారా కూడా మనం చేరలేరు, ఎవరు అట్టి నిత్య జీవాన్ని పొందుకోలేరు. దేవుడెవరో తెలియక ఎవరెవరో దేవుడను అనుకొనొచ్చు వారి ద్వారా స్వర్గాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు లాంటి వారు ఎవరు లేరు కదా. అందుకని వారి ద్వారా ఎవరు స్వర్గాన్ని, పరలోకాన్ని సంపాదించుకోలేరు. అంతేకాదు, ఈ దేవుడెవరో తెలిసి కూడా దేవుని మార్గం ఏదో తెలియని వారు కొందరున్నారు. దేవుడెవరో తెలుసు, కానీ దేవుని మార్గం ఏదో తెలియక ఆ దేవుని దగ్గరికి మార్గాలు రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఊహించుకుంటూ,
ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ మా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇదే మార్గం అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ యొక్క కట్టడలను అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క సిద్ధాంతాల ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మార్గం ద్వారా స్వర్గాన్ని అంటే పరలోకాన్ని మేము సంపాదించుకుంటాము అనుకుంటున్నారు. మనుషులు కల్పించిన కల్పితములు, ప్రకృతి సంబంధమైన సిద్ధాంతాలు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, వాళ్ళ యొక్క మార్గములలో, మార్గం అంటే ఏమనుకుంటున్నాము? మార్గం అంటే ఆ మార్గానికే దేవుడు అనేక కొన్ని పేర్లు పెట్టాడు. మార్గము, అదే మార్గము, అదే రాజ్యము, అదే సంఘము, అదే మందిరము. సంఘం అనబడిన, మందిరం అనబడిన, రాజ్యం అనబడిన, శరీరం అనబడిన అన్నీ అవే. ఆ శరీరం అనబడిన సంఘము, ఆ సంఘాన్ని ఆ సంఘములో అనేక మంది కొంతమంది తెలియక ఆ దేవుని యొక్క సంఘములో రకరకాలుగా వారి యొక్క సొంత సిద్ధాంతాలు, కల్పితమైన సిద్ధాంతాలు ఆ యొక్క సంఘములో కలుపుతారు. ఆ సంఘము యొక్క క్రమము దేవుడు కూడా ఇన్ని ప్రవచనాలు చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాగ పుడతారో, ఏ విధంగా ఈ లోకంలో జన్మిస్తాడో ప్రవచనాల ద్వారా చెప్పాడు. ఆయన అదే విధముగా జన్మించి ఉన్నాడు. ఆయన ఏ విధముగా చనిపోతాడో ప్రవచనాలు చెప్పారు. ఆ విధముగా ఆయన చనిపోయాడు. ఏ విధముగా తిరిగి లేచారో ప్రవచనాల్లో ఉన్నాయి. ఆయన ఆ విధముగానే తిరిగి లేచారు. సంఘాన్ని ఏ విధముగా కడతానని చెప్పాడో ప్రవచనాలు చెప్పారో ఆ విధముగా సంఘము కూడా కట్టబడినది. ఆ సంఘములో కార్యక్రమాలు ఎలాగా, ఆ సంఘమును ఏ విధముగా కొనసాగించాలి, ఆ సంఘానికి సంబంధించిన ఆ యొక్క కట్టడలు ఏంటి కూడా దేవుడు ప్రవచనాల్లో చెప్పాడు. ఆ ప్రవచన ప్రకారమే అపోస్తులు కూడా జరిగించారు. ఆ సంఘములో క్రమం ఎలాగుంటుంది? ఆదివారము మనమందరము ఆరాధనలో మనం కూడుకొనిన తరువాత మనమందరము దేవుడిచ్చిన క్రమం ప్రకారం దేవుణ్ణి ఆరాధించాలి. ఏ విధమైన క్రమాన్ని ఇచ్చాడు? ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించే క్రమంలో 5 అంశాలు ఉంటాయి. ఆ 5 ఏవి అంటే ప్రార్థన ఉంటుంది, ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. అలాగే ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి, పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. వాక్యము ద్వారా మన ఆత్మలను ఆత్మీయంగా దేవునిలో బలపరచాలి. అది ప్రభువు రోజు గనుక ఆదివారము ఆరాధన, అది ప్రభువు చనిపోయి తిరిగి లేచిన రోజు గనుక అది ఆయన రోజున ఆయనను జ్ఞాపకం చేసుకునటం నిమిత్తమై ప్రభురాత్రి భోజనము అక్కడ ఉండాలి. అలాగే కానుకలు, సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తమే కానుకలు ఉండాలి. ఈ 5 అంశములతో కలిగిన క్రమమైన ఒక పద్ధతి ప్రకారం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ యొక్క క్రమము లేకుండా అక్రమముగా ఆ యొక్క ఆరాధనలో ప్రార్థన చేస్తారు, ఏదేదో ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ప్రకృతి సంబంధమైనవన్నీ కలుపుతారు, వాక్యం చెబుతారు, దేవుని యొక్క ప్రవచనాలు, నెరవేర్పులు, మన ఆత్మలను రక్షించుకోవాలి, పాపమును దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి అని ఈ అంశాలు వదిలిపెట్టి ఆ యొక్క వాక్యములో ఏంటేంటో కలుపుతారు. కానుకలు, శ్రేష్టమైన కానుకలు ఇవ్వమని చెప్తుంటే ఇంకా దశమ భాగాలు ఇంకొకటి అని చెప్తూ ఉంటారు. అంటే ఆరాధన క్రమములో అపవిత్రత అనేది ఉండకూడదు. ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నాం, సంఘము కళంకము లేనిదిగా ఉండాలి. అయితే ఈ యొక్క సంఘము కళంకము లేనిదిగా ఉండాలి అంటే ఈ యొక్క సంఘ కార్యక్రమాల్లో దేవుడు చెప్పినవి కాకుండా ఇతరవి ఏవి కలపకూడదు. అంటే ఇతరవి అన్నీ కూడా కలిపినవంటే సంఘము కళంకమైనట్లే. అందుకనే ఇక్కడ కూడా అంటున్నారు, దేవుడు ప్రవచనాల్లో చెప్పిన రీతిగానే దేవుడు సంఘాన్ని కట్టాడు. ప్రవచనములో చెప్పిన రీతిగానే యొక్క సంఘ క్రమాన్ని ఇచ్చాడు, ఆరాధన క్రమాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు ప్రవచనాల్లో చెప్పిన రీతిగా ఆరాధన క్రమాన్ని
క్రమము ద్వారా ఆరాధించకపోతే ఆ యొక్క సంఘ కార్యక్రమం అంతా అక్రమం అయిపోతుంది. సంఘములో క్రమం పద్ధతిగా దేవుణ్ణి ఆరాధించకుండా వేరే వేరే విధముగా కలిపితే సంఘములో అక్రమం అయిపోతుంది. అంటే అక్రమము దానిలో ఆరాధనలో కలిపినట్లయితే అది దేవునికి ఇష్టమైనది కాదు. అది మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన సిద్ధాంతాలు. కనుక ఆ విధముగా మనుషులు కలిపిన సిద్ధాంతాలు, మనుషులు కల్పించిన కల్పనా పద్ధతుల ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తే అది దేవుని చిత్తమైనది కాదు. కనుకనే ఆ మార్గము ద్వారా, ఆ సంఘము ద్వారా, ఆ మందిరము ద్వారా, ఆ రాజ్యము ద్వారా, అది రాజ్యమే కాదు, అది సంఘమే కాదు, అది ఆత్మ సంబంధమైన మందిరమే కాదు, ఆ యొక్క ఆరాధన క్రమమే అది అంతా అక్రమమైనది. కనుక ఆ అక్రమమైన మార్గము ద్వారా, మనుషులు కల్పించిన అక్రమమైన మార్గముల ద్వారా పరలోకానికి వెళ్ళటానికి అవకాశము లేనే లేదు. అందుకని ఇక్కడ ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కరగం. ఇప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు. అంటే సంఘాల్లో ఉన్న క్రమం అక్రమమైన పద్ధతులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకనే ఆ ఆరాధన ఆ మార్గాల గురించి అంటూ ఉంటున్నారు ఇక్కడ. మార్గములలో నిలిచి చూడండి అంటే మిగిలిన అన్ని మార్గాల గురించి, అంటే మిగిలిన అన్ని సంఘాల గురించి ఆలోచించండి. పురాతనమైన సంఘమేది అంటే ప్రవచనాలలో చెప్పబడిన సంఘమేది, అంటే ప్రవచనాల్లో చెప్పబడిన మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి. అందులో నడుచుకొనిడి అంటే ఆ మార్గము ద్వారా దేవుణ్ణి ఆరాధించండి, అప్పుడే మీకు నెమ్మది కలిగిద్ది. లేని ఎడల అది దేవుని చిత్తమైనది కాదు. ఒకవేళ ఆ సంఘాల్లో, ఆ మార్గాల్లో ప్రస్తుతానికి ఏమైనా మనకి వెళితే శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధంగా ఏమైనా మేలులు మనం పొందుకోవచ్చేమో, కానీ మేలులు మనం పొందుకోవచ్చు, అవసరాలు ఒకవేళ మనకు తీరవచ్చేమో, కానీ అది ఈ లోకానికి సంబంధించి ఇక్కడ వరకే అవి తృప్తి చెందుతాయి, ఇక్కడ వరకే అవి ఉపయోగపడతాయి. అంతేకాని శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకొనటానికి అవి ఉపయోగపడవు. ఆ మార్గాలు శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఆ మార్గముల ద్వారా అవకాశం ఉండదు. అందుకనే ఈ లోకములో ఉన్నప్పుడు మనకు నెమ్మది కలగాలి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనం నెమ్మదిగా మనం ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఏ మార్గము మంచిది, అంటే ఏ సంఘము మంచిది, ఏ సంఘంలో ఉన్న క్రమ పద్ధతికి దేవుని చిత్తమై ఉన్నది, దేవుని చిత్త ప్రకారం ఏ సంఘములో జరిగిస్తున్నారు అని అడిగి అందులోనే మీరు నడుచుకోనండి, అప్పుడు మాత్రమే మీకు నెమ్మది కలుగుతుంది అనేచని ఇది కూడా ప్రవచనముల ద్వారా చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు వారు అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అయితే వారందరికి చెప్పినప్పుడంట వారు మేము దానిలో మేము నడుచుకొనం, మేము అడగము, మేము తెలుసుకోము, మేము దానిలో మేము నడుచుకోము. మేము అడగము, తెలుసుకోము, ఆ మార్గంలో మేము నడుచుకోము అనేసి అని అంటున్నారంట. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినుడి. అయితే మేము వినమని వారు అనుచున్నారు. ఏమంటున్నారు ఇక్కడ ప్రభువారు? దేవుడు ఇక్కడ ఏమంటున్నారు? మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. అంటే మీకు అన్ని వివరంగా చెప్పటానికి నా దాసులని, కావలి వారిని, నా దాసులను ఉంచి ఉన్నాను. వాళ్ళు చెప్పుచున్నారు, మీరందరూ వినండి, వినండి, అడగండి, అందులో మీరు నడుచుకొనండి. ఆ మార్గము ద్వారానైతేనే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు, ఆ సంఘము ద్వారానే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని దేవుడు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే
వారేమంటున్నారంటే, మేము బోరధ్వని వినబడుచున్నది మీరు వినండి, వారి ద్వారా మీరు వినండి అన్నప్పుడు, అయితే మేము వినమని వారు అనుచున్నారు. వాళ్ళంట మేము విననే వినము. మా ఇష్టం వచ్చింది పద్ధతి ప్రకారమే మేము దేవుడిని ఆరాధిస్తాము. వాళ్ళు చెప్పింది మేము విననే వినము అనేసని అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమంటానంటే, అన్యజనులారా వినుడి. అన్యజనులంటే ఎవరు? అన్యులంటే ఎవరు? దేవుని యొక్క మార్గమేదో తెలుసుకొని స్పష్టంగా దేవునిలో నడుచుకొనని వారందరూ కూడా అన్యులే. దేవునిలో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరులు. దేవుని మార్గంలో లేని వారందరూ కూడా అన్యులే. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే, అన్యజనులారా వినుడి, సంగమ వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. సంగమునకు చెబుతూ ఉంటున్నారు. కావలి వారిని ఉంచారు. ఓ కావలి వారా, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి అంటున్నారు. ఓ సంగమా, వారికి అర్థమయ్యే విధముగా చెప్పండి అంటున్నారు. అందుకని మేము ఈ విధముగా అన్నీ అర్థమయ్యేలాగా చెప్పుతూ ఉంటున్నాము. సంఘము ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాము. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినుకున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, భూలోక జనులారా వినండి, అన్యజనులారా వినండి. అన్యజనులు అంటే ఎవరు? క్రీస్తుని ఎరగని వారందరూ, క్రీస్తులో లేని వారందరూ అన్యులే. క్రీస్తులో ఉన్న వారందరూ సహోదరులు అనమాట. అందుకే క్రీస్తులో లేనివారు, క్రీస్తు మార్గంలో లేని వారందరూ కూడా అన్యులే. అంటే క్రీస్తు చెప్పిన ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించని వారందరూ, అక్రమంగా ఆరాధించు వారందరూ కూడా అన్యులే. అందుకనే వారందరూ ఇక్కడేమంటున్నాడు దేవుడు, సంగమా వాళ్ళకి వివరించి చెప్పు, మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి అనేసని చెప్తూ ఉంటున్నారు. అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు చెప్పుతుంటేనేమో వాళ్ళు మేము విననే వినము, మేము విననంటే వినము, మా మార్గాలు మావే, మా సిద్ధాంతాలు మావే, మా ఇష్టం వచ్చినట్టుగా మేము దేవుణ్ణి ఆరాధించుకుంటాం, మా సొంత కల్పితాలు మేము కల్పించుకొని మా ఇష్టానురాజ్యముగా దేవుణ్ణి మేము ఆరాధిస్తాము అనేవాళ్ళు కొందరున్నారు. దేవుడు ఎవరో తెలియకుండానే దేన్ని పడితే దాన్ని, ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అని ఆరాధిస్తూ, మీరు చెప్పేది మేము వినము, ఇదే మాకు దేవుడు, ఇదే మాకు దేవుడు అనేవాళ్ళు వాళ్ళు అలానే ఉన్నారు. దేవుడు ఎవరో తెలిసిన వారు కూడా దేవుని మార్గం గురించి తెలియక, దేవుని యొక్క కట్టడల గురించి తెలియక, వీళ్ళు కూడా అక్రమమైన రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ, క్రమమైన పద్ధతి ఇదండి అని వివరించి చెప్పినను మేము విననంటే వినము అంటున్నారు. అందుకే సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘమా వాళ్ళకి వివరించి చెప్పు అంటున్నారు. వినని వాళ్ళకి ఎందాకని చెప్తామండి? వినాలి, వినండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యాలను పరిశీలన చేయండి. ఇవన్నీ నా ఒక్క సొంత మాటలు కానీ, నా సొంత కల్పితమైన మాటలు ఎంత మాత్రమును కాదు. ప్రతి ఒక్క లేఖనమును కూడా మీరు చక్కగా వివరించి చదువుకోండి. అవన్నీ కూడా చక్కగా చదువుకోండి, వాక్యాలను చక్కగా అర్థం చేసుకోండి, వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించండి. అప్పుడైతేనే మనం దేవుని యొక్క రాజ్యములు, అంటే పరలోక రాజ్యములు మనం చేరగలుగుతూ ఉంటాం. క్రీస్తు యొక్క సంఘము ద్వారానే మనం పరలోక రాజ్యము చేరగలుగుతామని దేవుడు ఎంత చక్కగా మనకి అన్నీ వివరంగా చెప్పి ఉన్నాడు. ఇంకా మేము వినము, మేము అర్థం చేసుకోము, మా మార్గం మాదే అనేసనంటే ఎవరు ఏం చేయలేరు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, చెప్పిన రెఫరెన్స్లన్నీ కూడా అర్థం చేసుకోండి. అప్పుడైతేనే మనం ఈ లోకంలోనూ నెమ్మదిగా ఉంటాము. ఈ లోకమును విడిచిన తర్వాత కూడా పరలోకరము రాజ్యములో మనం నెమ్మది కలిగి ఉంటామని ఆ యొక్క వాక్యాలన్నీ చక్కగా అర్థం చేసుకోవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. సత్యమైన మార్గంలో స్పష్టంగా దేవుణ్ణి ఆరాధించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.